సో ఆల్రెడీ మనం ఇంతకు ముందు నుంచి చూస్తున్నాం. సో 6 పేపర్స్ అయితే చూసాం. సో వాటి లింక్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ప్లేలిస్ట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగిందండి. ఆ ప్లేలిస్ట్లో కూడా మీరు చూడొచ్చు. మ్యాథ్స్ కూడా మనం చేస్తున్నాం, అలాగే రీజనింగ్ కూడా చేస్తున్నాం. కొంచెం గ్యాప్ అయితే వచ్చింది, బట్ ఈ రోజు నుంచి మళ్ళీ అగైన్ స్టార్ట్ చేసాం. రోజు సాయంత్రం 5 గంటలకి మనకి మ్యాథ్స్ లైవ్ క్లాస్ ఉంటుంది. అలాగే రాత్రి 8 గంటలకి మనకి రీజనింగ్ లైవ్ క్లాస్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో డైలీ ఉంటాయి. అప్పుడప్పుడు ఏదో జస్ట్ 1-2 డేస్ మిస్ అయినా అవ్వచ్చు, కానీ బట్ డైలీ ఉండడానికి మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఓకేనండి. సో వాయిస్ క్లియర్ అయితే ఒకసారి ఫాస్ట్గా క్లియర్ అని కామెంట్ చేయండి. మనం ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఐ థింక్ వాయిస్ క్లియర్ అని అనుకుంటున్నాను. ఓకే. సో ఓకే అండి, ఇంక క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈచ్ వోవెల్ ఇన్ ద వర్డ్ ఈజ్ చేంజ్డ్ టు ద లెటర్ ఫాలోయింగ్ ఇట్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ ఈచ్ కాన్సోనెంట్ ఈజ్ చేంజ్డ్ టు ది లెటర్ ప్రిసీడింగ్ ఇట్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఏమంటున్నారు? థండర్ అనే పదంలోని ప్రతి అచ్చుకు ఆంగ్ల వర్ణమాలలో దాని తర్వాత వచ్చే అక్షరానికి మార్చబడుతుందంట, మరియు ప్రతి హల్లును దాని ముందు వచ్చే అక్షరానికి మార్చబడుతుందంట. అలా అయితే ఈ విధంగా ఏర్పడిన అక్షరాల సమూహం మధ్యలో క్రింది అక్షరాలలో ఏది కనిపిస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ విల్ అపియర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ లెటర్స్ థస్ ఫార్మ్డ్ అంటున్నారు. చూడండి, ఈ క్వశ్చన్ చూడడానికి కొంచెం పెద్దదిలా కనిపిస్తుంది, కానీ చాలా చాలా ఈజీ కదా. ఏమన్నారు? కరెక్ట్గా మధ్యలో ఏమొస్తున్నారో అడుగుతున్నారు. మధ్యలో ఏమొస్తున్నారో అడిగినప్పుడు ఇప్పుడు థండర్ని మొత్తం మార్చాలా? ప్రతి లెటర్ని మనం మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకు? మధ్యలో ఏమొస్తుంది అంటే క్లియర్గా చూడండి, మధ్యలో ఏ లెటర్ ఉంది? ఎన్ లెటర్ కదా ఉంది. సో ఎన్ కోడ్ ఒక్కటి మనం చూసుకుంటే చాలు. ఎన్ ఎలా మార్చాలి? ఎన్ వచ్చేసి కాన్సోనెంట్. కాన్సోనెంట్ అయితే ముందుకు రాయాలంట, అవునా? ఓవెల్ అయితే ఏంటి? తర్వాత లెటర్ రాయాలన్నారు. ఓవెల్కి తర్వాత లెటర్ రాయాలన్నారు, కాన్సోనెంట్కి ముందు లెటర్ రాయాలన్నారు. సో ఎన్కి ముందుది ఎం వస్తుంది, అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్లో మనం ఇప్పుడు థండర్ని కూర్చొని టీకి ఏంటి కోడ్, హెచ్కి ఏంటి, యూకి ఏంటి అని రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో అందుకే క్వశ్చన్ మొత్తం చదవాలన్నమాట ఇప్పుడు కూడా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ శైలు చెప్పారు, నెక్స్ట్ ఉమా, నెక్స్ట్ శ్రావణి, నెక్స్ట్ కోటేశ్వరరావు, మ్యూజిక్ వరల్డ్, సురేంద్ర, ఊర్మిళ. వెరీ గుడ్ అండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ చాలా చాలా ఈజీ టాపిక్. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కొన్నిసార్లు కొంత కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హ్యాపీ హోలీ అండి అందరికీ. హ్యాపీ హోలీ. భిక్షపతి గారు మీకు కూడా హ్యాపీ హోలీ అండి. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? మొత్తం ఆల్ 24 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ రో, స్ట్రైట్ రో ఫేసింగ్ నార్త్. ఒక తరగతికి చెందిన 24 మంది విద్యార్థులు ఉత్తరం వైపు వరుసలో నిలబడి ఉన్నారంట. ఓకే. నేహా ఈజ్ 8th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. నేహా కుడివైపు నుంచి 8వ స్థానంలో ఉన్నారంట. అభిషేక్ ఈజ్ 20th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. అభిషేక్ వచ్చేసి ఎడమ వైపు నుండి 20వ స్థానంలో ఉన్నారంట. చూసుకోండి, ఎడమ వైపు నుంచి, సారీ రైట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి, రైట్ నుంచి 8వ స్థానంలో వచ్చేసి నేహా ఉన్నారు. కుడివైపు నుంచి 20వ స్థానంలో ఉన్నారంట. అంటే 20వ మొత్తం ఉన్నదే 24 మంది 20వ స్థానంలో ఉన్నారంటే అందుకని మనం ఏం చేస్తాం? ఇద్దరిని ఏదో ఒక సైడ్ నుంచి తీసుకుంటాం. ఇప్పుడు నేహా రైట్ సైడ్ నుంచి 8వ స్థానంలో ఉందంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఏ ప్లేస్లో ఉంటుందండి? చూడండి, రైట్ సైడ్ నుంచి 8వ ప్లేస్లో ఉన్నారండి. మొత్తం ఉన్నది వచ్చేసి 24 మంది అండి. టోటల్ 24 మెంబర్స్ ఉన్నారు. సో రైట్ సైడ్ నుంచి చూసుకుంటే నేహా ఏమవుతారు? ఈ లెఫ్ట్ సైడ్ నుంచి, సారీ రైట్ సైడ్ నుంచి చూసినప్పుడు 8th పర్సన్ కదా. లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు ఇంకా 16 మెంబర్స్ ఉంటారు ఇటుపక్క.
సో అంటే నేహా ఏమవుతారు? 17th పర్సన్ అవుతారా లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు? అలాగే ఇక్కడ అభిషేక్ గురించి ఏమిచ్చారు? అభిషేక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి 21వ వ్యక్తి అంట, 20th పర్సన్ అంట, 20వ వ్యక్తి ఇతను అభిషేక్. ఈవిడ నేహ 17వ వ్యక్తి. సో మధ్యలో 18, 19 ఇద్దరు ఉంటారు, అంతేనా? ఓకే, సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అంటే ఇక్కడ మనం సింపుల్గా చూసుకోవాల్సింది ఏంటి? ఎప్పుడైతే మనకి రైట్ సైడ్ నుంచి ప్లేస్ తెలిసిందో 8వ ప్లేస్ అని, మొత్తం 24 మంది ఉన్నారు కాబట్టి ఇంక ఇటుపక్క ఎంతమంది ఉంటారు? 16 మంది ఉంటారు కదా. ఇప్పుడు నేహా ఏమవుతారు? లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే 17వ వ్యక్తి అవుతారు. అది ఇక్కడ మనం గమనించాల్సింది. ఓకేనా? ఇది ఏదో ఫార్ములా వైజ్ మళ్ళీ 24 - 8 + 1 అలా గుర్తుపెట్టుకోవద్దు. అసలు ఆ ఫార్ములాస్ అవసరం లేదు. బేసిక్గా మనకి ఇది దీంట్లోని కూడా ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. డైలీ కంపల్సరీగా మనం అప్లోడ్ చేస్తామండి. మ్యాథ్స్ ఈవినింగ్ 5 o'clockకి, రీజనింగ్ 8 o'clock. ఓకేనా? థ్యాంక్ యూ అండి భిక్షపతి గారు. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, ఈజీ క్వశ్చన్స్ కూడా చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. ఎందుకు? సింపుల్ కదా. ఏంటి? బీజీ, ఇప్పుడు బి అంటే ఎంత? 2, జీ అంటే 7, ఎల్ 12, క్యూ 17, 2 + 5 + 5 + 5, 17 + 5 22 అంటే వి రావాలి. సో ఇక్కడ చూడండి, విఈఎంఏ ఉంది. ఇక్కడ నెంబర్స్లోనే డిఫరెన్స్ ఉంది. సో నెంబర్స్ని మాత్రమే చూద్దాం. 36, 48 అంటే ఎంత అయింది? +12 అయింది. 48 నుంచి 60 మళ్ళీ +12, +12. సో 72 + 12 84 అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. థర్డ్ వన్ ఆప్షన్ 3. ఓకేనా? సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, ఈ క్వశ్చన్స్ ఇప్పుడు చూస్తున్నాం. ఫోర్త్ క్వశ్చన్ చూడడానికి పెద్దగా కనిపిస్తాయి కానీ చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి, చూద్దాం. వెరీ గుడ్ హరీష్, గణేష్, మ్యూజిక్ వరల్డ్, శైలు, వాణి, శ్రావణి, ఉదయ్, పూజ, సురేంద్ర, గాయత్రి, ఊర్మిళ, గణేష్, భిక్షపతి, తిరు. వెరీ గుడ్ అండి, వెరీ వెరీ గుడ్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్స్లోని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇలాంటి క్వశ్చన్ చూసామండి. కోడ్స్ ఇచ్చారు, కాకపోతే కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు దేని కోడ్ అడుగుతున్నారో ఫస్ట్ మనం చూడాలి. ఏంటి ఇక్కడ? అందుకనే కొంచెం నేను పెద్దది చేశాను. దీని కోడ్ అడుగుతున్నారు, దీని యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారండి. మనం దీన్ని దృష్టిలో పెట్టుకుంటాం. ఫస్ట్ దీన్ని చూసామండి. సరే, ఇప్పుడు ఏంటి కండిషన్ ఏమి ఇచ్చారు? మొదటి ఎలిమెంట్ సింబల్ అయితే, మొదటి అంశం చిహ్నం అయితే, మొదటి చిహ్నం 3 కదా ఉంది స్టార్టింగ్, కాదు ఇంకప్పుడు ఆ కండిషన్ చదవాల్సిన అవసరమే లేదు మనకి ఇంకా. ఓకేనా? నెక్స్ట్ చూసాం, ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. మొదటి అంశం బేసి సంఖ్య అన్నారు. మొదటిది బేసి సంఖ్య కదా, 3 బేసి సంఖ్య. సరే, అందుకని చదువుతున్నాం. లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. చివరిది సరి సంఖ్య అవ్వాలన్నారు. అయ్యింది. అప్పుడు ఏం చేయాలంట? ఫస్ట్ లాస్ట్ ఎలిమెంట్స్ని కాపీ రైట్తో కోడ్ చేయాలంటున్నారు. సో ఫస్ట్ది కాపీ రైట్ ఉంటుంది, లాస్ట్ది కూడా కాపీ రైట్ ఉంటుంది. ఇది చూసిన వెంటనే ఆప్షన్ చూసేద్దాం. సేమ్ ఫస్ట్ది కాపీ రైట్, లాస్ట్ది కాపీ రైట్ ఉండాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, కేవలం ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఆన్సర్ అని చెప్పచ్చు. ఇంకా కోడ్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకేది చూడాల్సిన అవసరం లేదు. అంతేనా? జస్ట్ ఒకసారి మూడో కండిషన్ కూడా జనరల్గా చదువుకుందాం. సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంట. ఎక్కడ ఉంది సెకండ్? అసలు సింబల్ ఉంది, పర్ఫెక్ట్ స్క్వేరే లేదు. ఓకే, చూసుకోండి. క్లారిటీ లేకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు అక్కడ క్లారిటీ పెంచుకోవచ్చు అండి. క్వాలిటీని పెంచితే మీకు క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. శైలు ఫస్ట్ చెప్పారు. నెక్స్ట్ గాయత్రి, సురేంద్ర, మ్యూజిక్ వరల్డ్, ప్రవీణ్, వాణి, గణేష్. కొంతమంది మిస్టేక్స్ కూడా చేశారు. సింపుల్ క్వశ్చన్స్. రీజనింగ్ అనేదే చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్గా రీజనింగ్లో మీకు అట్లీస్ట్
ఏదో ఒక్క క్వశ్చన్ మేబీ అటో ఇటో పోయినా పర్లేదు, కానీ మిగతాది మొత్తం అన్నీ కూడా కంపల్సరిగా మిగతా అన్ని మార్క్స్ వచ్చేయాలండి. యాక్చువల్ అయితే ఫుల్ మార్క్స్ రావాలి, బట్ ఒక క్వశ్చన్ చూసుకుందాం అంతే. రీజనింగ్ మాత్రం యాక్చువల్లీ 100% మార్క్స్ తెచ్చుకోవాలి ఖచ్చితంగా, ఓకేనా. సార్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్ అండ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్ ఇన్ ద నెంబర్. ఏం చేస్తున్నారు, ప్రతి బేసి అంకెకు 2 కలుపుతున్నారంట, ప్రతి సరి అంకె నుంచి 2 తీస్తున్నారంట. అలా అయితే వాట్ విల్ బి ది ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ విచ్ ఆర్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ ది రైట్ ఇన్ ద న్యూ నెంబర్ థస్ ఫార్మ్డ్. ఏర్పడే కొత్త సంఖ్యలో ఎడమ నుండి 2వ అంకె మరియు కుడి నుండి 2వ అంకెల లబ్ధం ఎంత అన్నారు. ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ, ఏం చెప్పాను, క్వశ్చన్ ఏమడిగారో అదొక్కటి చేద్దాం, అంతేగాని ఇప్పుడు 5 3 7 4 8 1 6 అన్నిటికీ కోడ్ చేయాల్సిన అవసరం ఉందా? ఆడ్ డిజిట్స్ అన్నిటికీ 2 కలిపి ఈవెన్ డిజిట్స్ అన్నిటిలోంచి 2 తీసి అవసరం లేదు. వీళ్ళు అడిగింది లెఫ్ట్ నుంచి 2వది, రైట్ నుంచి 2వది. అవేంటో చూడండి, అవేంటి 3, ఇక్కడేమో రైట్ నుంచి కుడివైపు నుంచి 2వది 1. ఈ రెండింటినే మనం చూస్తే చాలు. ఈ 2 ఆడ్ నెంబర్స్, బేసి సంఖ్యలకి ఏం చెప్పారు, 2 కలపమన్నారు. సో 3కి 2 కలిపాం, 1కి 2 కలిపాం, రెండింటిని లబ్ధం మల్టిప్లై చేయమంటున్నారు. ప్రోడక్ట్ అడుగుతున్నారు. 5 × 3 15 అయింది, ఓకేనా. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ గణేష్, మ్యూజిక్ వరల్డ్ ఆప్షన్ 2 అండి, ఓకే. ఉదయ్, రమ్య, జశ్వాని, హరిత, ఊర్మిళ, సురేంద్ర, హరీష్, శ్వేత, ప్రవీణ్, వెరీ గుడ్ అండి. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఏమిచ్చారు, ఒక చార్ట్ ఇచ్చారు, PQRST ఉన్నారు, టోటల్ స్టూడెంట్స్ ఇచ్చారు. ఫైండ్ ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ హౌస్ ఎస్ టు స్టూడెంట్స్ ఇన్ హౌస్ టీ. ఎస్కి టీకి రేషియో అడుగుతున్నారండి. హౌస్ ఎస్లో ఉన్న విద్యార్థులు మరియు హౌస్ టీలో ఉన్న విద్యార్థులు నిష్పత్తి అడుగుతున్నారు. ఎంత సింపుల్ అండి. ఎస్లోనేమో 12% ఉన్నారండి, టీలో ఎంత ఉన్నారండి, 18% ఉన్నారండి. నిష్పత్తి అడుగుతున్నారు. ఇంకప్పుడు ఆ శాతం ఎంతో కనుక్కోవాలి, 12% ఎంత 18% ఎంత అని కనుక్కోవాల్సిన అవసరం లేదు కదా. డైరెక్ట్ రేషియో అడిగారు కాబట్టి క్యాన్సిల్ చేసేచ్చు. ఆ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోద్ది. 6 2s 6 3s అంటే 2:3 అయిపోయింది, ఓకేనా. సో 6th వన్ ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 7th క్వశ్చన్, ఎస్, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి చూద్దాం. వెరీ గుడ్ ఉదయ్, మ్యూజిక్ వరల్డ్, శ్రావణి, ఓకే. లాస్ట్ క్వశ్చన్ అది, వాణి. 6th వన్ ఆప్షన్ 4 కదా. నాగలక్ష్మి, చంద్రశేఖర్, శైలురెడ్డి, సునీత, శ్వేత, వెరీ గుడ్ అండి. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి, ఓకేనా. అండ్ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి అందరూ. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఫస్ట్ థింగ్ ఒక లైక్. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు, స్టేట్మెంట్స్ ఇచ్చారు, కన్క్లూజన్స్ ఇచ్చారు ఒక 4. ఏ కన్క్లూజన్ ఫాలో అవుతుందని అడుగుతున్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, కన్క్లూజన్స్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేద్దాం. D less than y, D is equal to E, E is equal to S, W greater than J. చూడండి, ఈక్వల్ టూలు ఉన్నాయి. ఈక్వల్ టూలు ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి, S ఈక్వల్ టు J కనిపిస్తుంది అంతే. కానీ D ఈక్వల్ టు E ఈక్వల్ టు S అవుతుందా? అయ్యే ఛాన్స్ లేదు కదా. ఈక్వల్ టూలు ఉండాలి ఎక్కువ, అప్పుడే కదా అవుతుంది. సో ఈ రెండు రాంగ్ అని మనం అర్థమైపోయింది. ఇప్పుడు D less than y అన్నారండి. D నుంచి Yకి వెళ్ళాలండి, ఓకేనా. సో D నుంచి Xకు ఉంది, Y నుంచి Wకు ఉంది, X నుంచి Wకు ఉంది. సరిపోయింది. అప్పుడు D నుంచి Yకి వెళ్ళచ్చా? చూడండి, ఇప్పుడు D లెస్ దాన్ X, X వచ్చేసి లెస్ దాన్ W, W వచ్చేసి గ్రేటర్ దాన్ Y. అంటే ఇప్పుడు Dకి Yకి రిలేషన్ ఏమైంది, ఇక్కడ లెస్ దాన్, ఇక్కడ లెస్ దాన్, ఇక్కడ గ్రేటర్ దాన్, ఆపోజిట్ సింబల్ వచ్చింది.
సేమ్ సింబల్ ఉంటేనే రిలేషన్ చెప్పగలం, లేకపోతే చెప్పలేము. సో అది కూడా రాంగ్ ఆన్సర్ అని అర్థమైంది. సరే, ఒకసారి మన గురించి డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జే అది ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు డబ్ల్యూ ఎక్కడ ఉంది రిలేషన్? ఓకే, జేకి ఏమో జే ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఉందండి. డబ్ల్యూ నుంచి జేకి వెళ్ళాలి. సో జే ఇక్కడ మాత్రమే ఉంది. ఓకే, ఈతో కూడా ఉంది, బట్ ఈతో ఇంకేది లేదు. ఎస్తో డీతో సంబంధం ఉంది. ఆ డి ఎండింగ్ డబ్ల్యూకి వెళ్ళాలి. సో ఎక్స్తో డబ్ల్యూ అండ్ ఎక్స్తో డి ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి, డబ్ల్యూ నుంచి మొదలు పెడతాం. డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఎక్స్ కదా ఉంది ఇక్కడ. డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఎక్స్, ఎక్స్ ఏమో గ్రేటర్ దాన్ డి, డి ఏమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్, ఎస్ ఏమో ఈక్వల్ టు జే. సో ఇక్కడ హై ప్రయారిటీ దేనికి ఇస్తాం? గ్రేటర్ దాన్ కా, గ్రేటర్ దాన్ ఈక్వల్ కా, ఈక్వల్ టు కా. ఇవన్నీ అయితే లూప్ అయితే క్లోజ్ అవ్వలే, అవునా? ఇదే లూప్లో వెళ్తుంది. చూసుకోండి, ఇది ఖచ్చితంగా మనకు తెలియాలి ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఒకవేళ ఈ మూడు ఉన్నాయనుకోండి ఒక స్టేట్మెంట్లో, హై ప్రయారిటీ గ్రేటర్ దాన్కి ఇస్తాం. లేదా ఒకవేళ ఈ మూడు ఉన్నాయనుకోండి స్టేట్మెంట్లో, హై ప్రయారిటీ లెస్ దాన్కి ఇస్తాం. నెక్స్ట్ ప్రయారిటీ ఇది ఈ మూడిట్లో, తర్వాత లాస్ట్ ఇది, నెక్స్ట్ ప్రయారిటీ ఇది, లాస్ట్లో ఇది అనమాట. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉన్నాయి కాబట్టి గ్రేటర్ దాన్కి ఇస్తాం. సో డబ్ల్యూ గ్రేటర్ దాన్ జే అవుతుంది, అంటే ఓన్లీ కన్క్లూజన్ 4 ఫాలోస్ అవుతుంది అనమాట. ఓకేనా? చూసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. విజయ్ కుమార్ గారు కంపల్సరిగా మనం చేస్తామండి. ఓకేనా? ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈజీ క్వశ్చన్ కదా, ఎలాంటి క్వశ్చన్స్ చూసిన వెంటనే ఆన్సర్ చేసేయచ్చు, అవునా? ఇక్కడ ఏం చెప్తున్నారు, సెలెక్ట్ ద పేర్ దట్ ఫాలోస్ ద సేమ్ లాజిక్ అన్నారు. ఓకేనా? అదే తర్కాన్ని అనుసరించే జతను ఎంచుకోండి. క్వశ్చన్ ఎండింగ్లో అయినా సరే ఇది కరెక్ట్గా ఎక్కడైతే అసలైన క్వశ్చన్ ఉందో అదైనా సరే చదవాలండి. ఎందుకంటే ఏది ఫాలో అవుతుంది సేమ్ లాజిక్ని అని అడగచ్చు, లేదా ఏది ఫాలో అవ్వట్లేదు అని కూడా అడగచ్చు అనమాట. అందుకని క్వశ్చన్ని మాత్రం కొంచెం ఒకసారి చదువుకోవాలి ఎప్పుడు కూడా. ఓకేనా? సో ఇంకేముంది, సింపుల్. పిక్యూఆర్ KLMN DEFG అంతేనా? అంటే +3 అయ్యాయి. సో +3 RSTU VWXY HIJK. ఓకే, +3 సరిపోయి. HE అంట వెనక్కి వెళ్ళింది. RV అంట RSTUV +4 అయిపోయింది ఇక్కడ. HU అంట అసలు క్లియర్గా ఆప్షన్ 1 చూసిన వెంటనే టిక్ పెట్టవచ్చు, అవునా? 8th వన్ ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. శైలు, గణేష్, పూజ, రమ్య, సురేంద్ర, వెరీ గుడ్ అండి. కంపల్సరిగా డైలీ మనం క్లాసెస్ చేస్తామండి. సాయంత్రం 5 గంటలకి మనకి మ్యాథ్స్ లైవ్ క్లాస్ ఉంటుంది, ఓకేనా? అలాగే రాత్రి 8 గంటలకి మనకి రీజనింగ్ క్లాస్ ఉంటుంది అనమాట. లైవ్ క్లాసెస్ ఈ రెండు కూడా. ఓకే, సో 9th క్వశ్చన్ ఆన్సర్ చేసేయండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, వాట్ విల్ బి ది ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ దట్ ఈస్ థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ అండ్ ఫిఫ్త్ ఫ్రమ్ ది రైట్ ఎండ్ ఇన్ ది అబౌవ్ సిరీస్. చూడండి, ఇచ్చిన శ్రేణిని గమనించి ఎడమ వైపు నుండి 3వ సంఖ్య, ఎడమ వైపు నుంచి 3వది అంటే 76 అండి. అలాగే కుడివైపు నుండి 5వ సంఖ్య 1 2 3 4 5 అంటే 78. ఈ రెండిటి ప్రోడక్ట్ అంట, ఈ రెండిటి లబ్ధం ఎంత అని అడుగుతున్నారు. ఇంకేముందండి, 76 × 78 లాస్ట్ డిజిట్ ఒకటి చూస్తే చాలా. ఎందుకంటే లాస్ట్ డిజిట్స్ అన్ని 6 0 8 5 ఉన్నాయి. 8 × 6 48 అంటే లాస్ట్లో 8 వస్తుందండి. అది కేవలం 5928లోకి మాత్రమే ఎండింగ్లో ఉంది. ఓకేనా? ఈ క్వశ్చన్ కూడా మిస్టేక్ చేశారంటే మాత్రం మీరు చాలా అటెంటివ్గా అస్సలు లేరని అర్థం అనమాట. యాక్చువల్లీ ఆ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారంటే, అంటే మేబీ మీరు
ఫస్ట్ నుంచి రైట్ సైడ్ నుంచి 4వ తీసుకుంటున్నారా? కొంతమంది రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు దీనికి కూడా. చూసుకోండి, మనం ఎప్పుడు కూడా అటెంటివ్గా ఉండాలి. 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ గణేష్, నాగలక్ష్మి, సురేంద్ర, హరిత, ప్రవీణ్, వెరీ గుడ్ అండి. 10th క్వశ్చన్ ఇక్కడ ఏమడుగుతున్నారు? పై చార్ట్ షోస్ ద నెంబర్ ఆఫ్ టూరిస్ట్స్ అన్నారు. టోటల్ టూరిస్ట్ 20 లక్షలు ఉన్నారంటండి. మొత్తం 20 లక్షలు, 20 ల్యాక్స్ ఉన్నారంట. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ టూరిస్ట్ విజిటింగ్ ఫ్రమ్ హర్యానా అండ్ రాజస్థాన్. హర్యానా మరియు రాజస్థాన్ సందర్శించే పర్యాటకుల సంఖ్య మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోమంటున్నారు. సింపుల్ క్వశ్చన్ కదా. హర్యానా ఎంతమంది ఉన్నారు? 40% ఉన్నారు. రాజస్థాన్ ఏమో 30%. మధ్య డిఫరెన్స్ ఎంత? 40%, 30% తేడా ఎంత? 10%. సరే, ఆ 10% మొత్తం ఎంతమంది? 20 లక్షల మంది అంట. అందులో 10% 10% అంట. అంటే ఒక 0 కొట్టేయాలంటే 2 లక్షలు. చాలా చాలా సింపుల్ క్వశ్చన్, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ నిజంగా. వెంటనే ఇలా టిక్ పెట్టచ్చు. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. శైలు, సునీల్, గాయత్రి, విద్యతేజ, హరిత, తిరు, వాణి, పూజ, వెరీ గుడ్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. ఈజీ క్వశ్చన్సే కదా, అవునా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీ కదా. ఇప్పుడు ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో అలాగే ఈ రెండిటికి కూడా అదే రిలేషన్ ఉంటుంది, అలాగే ఈ రెండిటికి కూడా అదే రిలేషన్ ఉంటుంది. సో దీని నుంచి ఇది ఎలా వచ్చింది? 18 పెరిగిందండి, అవునా? దీని నుంచి ఇది ఎలా వచ్చింది? 12 పెరిగిందండి. 18 ఎలా వచ్చి ఉండొచ్చు? 72 నుంచి 18 డివైడెడ్ బై 4 చేస్తే 18, 48 నుంచి 12 డివైడ్ బై 4 చేస్తే 12. సో దీన్ని డివైడ్ బై 4 చేయండి అంటే 6 కదా. ఆ 6ని కలపండి. 24కి 6ని కలిపితే 30. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మిస్టేక్స్ చేయొద్దు. సింపుల్ క్వశ్చన్స్ని మిస్టేక్స్ చేయకండి. 11th వన్ ఆప్షన్ 3 విద్యతేజ కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ గాయత్రి, నాగేంద్ర, ఉదయ్, అర్చన, సురేంద్ర, శ్రావణి, తిరు, జశ్వాని, బోని, వెరీ గుడ్. 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సమ్ ఆప్రికాట్స్ ఆర్ పీచెస్. కొన్ని ఆప్రికాట్స్ పీచెస్ అంటండి. సో ఆప్రికాట్స్కి పీచెస్కి చిన్న లింక్ పెట్టాం. సమ్ కివీస్ ఆర్ ఆప్రికాట్స్. కొన్ని కివీస్ కూడా ఆప్రికాట్స్ అంట. సో కివీస్కి ఆప్రికాట్స్ కూడా ఒక లింక్ పెట్టాం. చూసుకోండి, ఈ కే వెళ్ళి పీకి టచ్ అవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఏకి కేకి రిలేషన్ ఉందన్నారు, కొన్ని అవుతున్నాయి అన్నారు. కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఇంక దేనికి టచ్ చేయకూడదు, ఓకేనా? ఆల్ ఆప్రికాట్స్ ఆర్ స్వీట్ లైమ్స్ అన్నారు. అన్ని ఆప్రికాట్స్ స్వీట్ లైమ్స్ అన్నారు. కాబట్టి ఆప్రికాట్స్ అన్నీ ఎక్కడ ఉండాలి? స్వీట్ లైమ్స్ లోపల ఉండాలి. సో ఆటోమేటిక్గా టచ్ అవుతుంది పీకి కేకి ఎస్ఎల్ అనేది. దాన్ని మనం ఏం చేయలేం, ఆటోమేటిక్గా టచ్ అయితే వెరీ గుడ్, ఓకేనా? సో ఇప్పుడు కన్క్లూషన్స్ ఏంటి? సమ్ స్వీట్ లైమ్స్ ఆర్ కివీస్. కొన్ని స్వీట్ లైమ్స్ ఎస్ఎల్ టచ్ అవుతుంది కదా కేకి, కాబట్టి కొన్ని అవుతున్నాయి కదా. ఎస్ అవుతున్నాయి. నో పీచీ స్వీట్ లైమ్. ఒక్క పీచ్ కూడా స్వీట్ లైమ్ కదా, క్లియర్గా కొన్ని అవుతున్నాయని తెలుసు కదా, ఎస్ఎల్కి పీకి టచ్ అవుతుంది కదా. సో ఇది కరెక్ట్ కాదు. సో కన్క్లూజన్ 1 మాత్రమే ఫాలో అవుతుందని చెప్పచ్చు. అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. విద్యతేజ, ఉదయ్, వాణి, వలి, షేక్షా వలి, జశ్వాని, సునీల్, శ్రావణి, వెరీ గుడ్ అండి. సో 13th క్వశ్చన్ ఏమడుగుతున్నారు? హౌ మెనీ సచ్ స్టూడెంట్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఆల్సో టీచర్స్ బట్ నాట్ ఫ్రమ్ ఇండియా. విద్యార్థులు
కూడా విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా కూడా ఉన్నవారిలో భారతదేశం నుండి కాకుండా ఎంతమంది ఉన్నారు? ఓకే, కొంచెం ప్రాపర్గా ఉండాలి తెలుగు క్వశ్చన్. విద్యార్థులు కూడా ఉపాధ్యాయులుగా, ఓకే పర్లేదండి, విద్యార్థులు కూడా ఉపాధ్యాయులుగా ఉన్నవారిలో భారతదేశం నుండి కాకుండా ఎంతమంది ఉన్నారు? సింపుల్గా క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే విద్యార్థులు అయి ఉండాలి, వాళ్ళు టీచర్స్ కూడా అయి ఉండాలి, కానీ భారతదేశం నుంచి అవ్వకూడదంట. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు ఇది విద్యార్థుల సర్కిల్, ఇది టీచర్ సర్కిల్. సో రెండిట్లోనే కామన్గా ఉండాలి కదా, అటు విద్యార్థి అయి ఉండాలి, ఇటు టీచర్ అయి ఉండాలి. సో ఇటు 10 ఉంది, ఇటు 8 కూడా ఉంది, 2 అయితే. కానీ భారతదేశం నుంచి ఉండకూడదంట. సో భారతదేశం సర్కిల్లో ఉండకూడదంట. ఆ 8ని తీసేయాలా, కేవలం 10 మాత్రమేనా? అటు విద్యార్థుల్లో ఉంది 10, ఇటు టీచర్ ఉపాధ్యాయుల్లో ఉంది 10, భారతదేశంలో లేదు. సో క్లియర్గా 10 ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్స్ కూడా కొంతమంది మిస్టేక్స్ చేస్తున్నారు, అదే చెప్తున్నాను, చూసుకోండి కొంచెం. వెరీ గుడ్, చాలామంది అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్. 14th క్వశ్చన్. If the digits 6 and 5 are replaced with 3 and 9 respectively in the number, what will be the sum of the first and fifth digits when counted from left in the new number thus formed? చూడండి, ఈ సంఖ్యలో వచ్చేసి 6 మరియు 5 అంకెలని వరుసగా 3 మరియు 9తో మార్చితే ఏర్పడిన కొత్త సంఖ్యలో ఎడమ నుండి లెక్కించినప్పుడు 1వ మరియు 5వ అంకెల మొత్తం ఎంత అన్నారు. చూసుకోండి, ఇప్పుడు దీనికి కూడా ఇందాక నుంచి చెప్తున్నాను నేను. ఏం చెప్తున్నాను? అన్నిటిని ఇప్పుడు 2, 6, 7, 8, 5, 6, 7 రాసుకొని అందులో 6 ఏ ఉందా దాంట్లో 3 పెట్టుకొని, 5 ఏ ఉందో 9 పెట్టుకొని అంత అక్కర్లే. వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ది ఫిఫ్త్ది ఎడం వైపు నుంచి చూసినప్పుడు ఫస్ట్ది ఏంటి 2, ఫిఫ్త్ది ఏంటి 1, 2, 3, 4, 5 5. ఈ రెండింటిని ఏమైనా కోడ్ చేసినవి ఉన్నాయా? 6నేమో 3 చేయమన్నారు, 5నేమో 9 చేయమన్నారు. సో ఈ 5ని 9 చేస్తున్నా, ఇంకా 2 యాజ్ ఇట్ ఈస్ 2 కిందే ఉంటుంది. ఇప్పుడు ఏమడుతున్నారు? సమ్ అడుగుతున్నారు, అవునా? ఓకే చూద్దాం. థింక్ సంథింగ్ ఈజ్ రాంగ్. వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ఫిఫ్త్ డిజిట్స్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఇన్ ద న్యూ నెంబర్? ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఇందులో తెలుగులో వేరే నెంబర్, ఇంగ్లీష్లో వేరే నెంబర్ ఉందండి. సారీ, ఇప్పుడు ఐ థింక్ ఇంగ్లీష్ నెంబరే కరెక్ట్ అనుకుంటున్నా మేబీ. అందుకే మనకి ఇక్కడ 9 + 2 11 అయితే లేదు కదా. సో ఇంగ్లీష్ నెంబరే చూద్దాం, ఓకేనా? సో ఇంగ్లీష్ నెంబరే కరెక్ట్ అని అనుకుంటే ఫస్ట్ది ఏంటి 2, ఫిఫ్త్ది ఏంటి 1, 2, 3, 4, 5, 6 వచ్చింది. సో 6 యొక్క కోడ్ ఏంటి 3 కదా. 2 కోడ్ సేమ్ 2 లాగే ఉంటుంది. సో 2 + 3 5 అవుతుంది, ఓకేనా? 2 + 3 5 అవుతుంది. చూసుకోండి, తెలుగు క్వశ్చన్ రాంగ్ ఉంది, ఓకేనా? నెంబర్ రాంగ్ ఉందండి. ఇంగ్లీష్ క్వశ్చన్లోని నెంబర్ కరెక్ట్గా ఉంది. ఓకే, చాలామంది తెలుగు క్వశ్చన్లోనే ఉన్న నెంబరే చూసినట్టున్నారు. యా, ఓకే. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు? 40 స్టూడెంట్స్ ఒక క్యూలో నించున్నారంట, ఆర్డర్ ఆఫ్ దేర్ హైట్స్. అంతేనా? ఒక తరగతి చెందిన 40 విద్యార్థులు వారి ఎత్తుల పెరుగుదల క్రమానికి అనుగుణంగా క్యూలో నిల్చున్నారు. ముందు నుంచి సుహాని 8వ స్థానంలో. సుహాని ఈజ్ 8th ఫ్రమ్ ది ఫ్రంట్ వైల్ సీమా ఈజ్ 8th ఫ్రమ్ ది బ్యాక్. హౌ మెనీ స్టూడెంట్స్ స్టాండింగ్ బిట్వీన్ సుహాని అండ్ సీమా? వెనక నుంచి ఏమో సీమా 8వ స్థానంలో ఉన్నారంటే సుహాని మరియు సీమా మధ్య ఎంతమంది ఉన్నారంటున్నారు. చాలా చాలా ఈజీ క్వశ్చన్ కదా. పైనుంచి 8th ప్లేస్ అంట, కింద నుంచి 8th ప్లేస్ అంట. సుహానీది ఇక్కడ సుహాని అనుకోండి, ఇక్కడ సీమా అనుకోండి, మధ్యలో ఎంతమంది ఉన్నారండి? మొత్తం 40 మంది. ఇటు 8 మంది, ఇటు 8 మందిని తీసేయండి. 16 మెంబర్స్ తీస్తే ఇంక మధ్యలో ఉన్నది 24 మంది కదా.
ఏముంది క్వశ్చన్? ఏమీ లేదు. అవునా? చూడండి, ఈ క్వశ్చన్స్ కూడా ఎలా మీరు మిస్టేక్స్ చేస్తున్నారు. ఇప్పుడు పైనుంచి చూసినప్పుడు 8వ ర్యాంక్ అన్నారు, కింద నుంచి కూడా 8వ ర్యాంకు, వీళ్ళతో కలిపి 8 మంది అయ్యారా? అందుకే ఈ ఫార్ములాస్ని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు ఏదో -1లో +1లో ఏదో చేద్దామని ఆలోచిస్తారు. అందుకే చేయకూడదు అలాంటివన్నీ. ఇక్కడ -1లో +1లతో అసలు ఏం పని ఉందా? ఏం పని లేదు. అందుకే కాన్సెప్ట్నే నేర్చుకోమని అందుకే నేను చెప్తాను. ఫార్ములాస్ మనం నేర్చుకోకూడదు. అంటే ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా మనం ఫార్ములాస్ నేర్చుకోకూడదు. వీళ్ళు 8 మంది, ఇతనితో కలిపి 8 మంది, ఇక్కడ ఈవిడితో కలిపి 8 మంది. సో 8 మధ్యలో 24 మంది ఉంటారు, అంతేనా? 16 అయ్యారు కాబట్టి మధ్యలో 24 మెంబర్స్ ఉంటారు. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 23 అని ఆన్సర్ చేసిన వాళ్ళు, 22 అని ఆన్సర్ చేసిన వాళ్ళు ఏం ఫార్ములాస్ వేసారో ఒకసారి నాకు చెప్పండి. +1లు -1లు చేయొద్దు, అనవసరం. సింపుల్ కాన్సెప్ట్ని ఏదో గుర్తుపెట్టుకొని అలా చేసుకుంటూ వెళ్తే మాత్రం ఎన్నని గుర్తుపెట్టుకుంటాం అయినా. సిక్స్టీన్త్ క్వశ్చన్ చూద్దాం. జ్యోతి స్టార్ట్స్ ఫ్రమ్ ద మాల్ అండ్ డ్రైవ్స్ 4 kilometers టువర్డ్స్ వెస్ట్. ఓకే, ఫస్ట్ అయితే డైరెక్షన్స్ నేను సింపుల్గా వేస్తాను. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. 4 kilometers టువర్డ్స్ వెస్ట్ అంట. జ్యోతి మాల్ నుండి బయలుదేరి పడమరకు 4 kilometers ప్రయాణించారు. పడమరకి వెస్ట్కి 4 kilometers వెళ్ళారు. షీ దెన్ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 8 kilometers. ఎడం వైపు తిరిగి 8 kilometers వెళ్ళారు. చూసుకోండి, ఎడమ కుడికి మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, సరేనా? నెక్స్ట్, దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 24 kilometers. మళ్ళీ ఎడం వైపు తిరిగి 24 kilometers ప్రయాణించారు. చూసుకోండి, ఇది 4 అయినప్పుడు 24 చాలా పెద్దది ఉండాలి కదా, అందుకని ఇక్కడ దాకా తీసుకొచ్చా. ఇది 24, సరే. నెక్స్ట్, మళ్ళీ ఎడమవైపు తిరిగి 6 kilometers ప్రయాణించారట. మళ్ళీ ఎడమవైపు తిరిగి 6 kilometers. సో ఎడమవైపు తిరిగి 6 అంటే ఇది 8 కదా, సో 6 కాబట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చా. ఓకేనా? ఓకే. షీ దెన్ టర్న్స్ లెఫ్ట్ డ్రైవ్ 6 kilometers అండ్ రీచెస్ హర్ హోమ్. మళ్ళీ ఎడమవైపు తిరిగి 6 kilometers ప్రయాణించి ఇంటికి చేరుకున్నారంట. ఇదేంటి? మాల్. ఇక్కడ ఏంటి? 6 kilometers వచ్చి ఇంటికి చేరుకున్నారు, హోమ్. ఇది 6. విచ్ డైరెక్షన్ ఈజ్ ది మాల్ ఫ్రమ్ రెఫరెన్స్ టు యర్ హోమ్? ఇంటి నుంచి చూస్తే మాల్ ఏ దిశలో ఉందంటున్నారు. చూసుకోండి, ఇల్లు ఇక్కడ ఉంది, మనం డైరెక్షన్స్ ఇలా కదా వేసుకుంటాం. మధ్యలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ మాల్ ఈ డైరెక్షన్లో ఉంది. ఈ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ అంటే నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం అవుతుందన్నమాట. ఓకేనా? చూసుకోండి, ఇక్కడ చాలామంది మిస్టేక్ చేసేది ఏంటి అంటే, బేసిక్గా ఇక్కడ ఇప్పుడు సౌత్ ఈస్ట్ అని కొంతమంది పెట్టారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మాల్ నుంచి చూస్తారు హౌస్ని. క్వశ్చన్ అందుకే ఏం అడిగారు? విచ్ డైరెక్షన్ ఈజ్ ది మాల్ విత్ రెఫరెన్స్ టు యర్ హోమ్? ఇంటి నుంచి చూసినప్పుడు మాల్ ఏ డైరెక్షన్లో ఉంది, అది క్వశ్చన్. కొంతమంది అదే ఆ మిస్టేక్ చేయకూడదు. మనం మాల్ నుంచి చూసినప్పుడు హౌస్ ఏ డైరెక్షన్లో ఉందంటే అప్పుడు సౌత్ ఈస్ట్ అవుతుంది. కానీ క్వశ్చన్ వేరే అడిగారు కదా, ఇంటి నుంచి చూసినప్పుడు మాల్ ఏ డైరెక్షన్లో ఉందనేది క్వశ్చన్. ఓకేనా? సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అర్థం కాలేదు క్వశ్చన్ అన్నారు, అది ఏం క్వశ్చనో లాస్ట్లో అడగండి, తప్పకుండా చెప్తాను. ఓకేనా? ఈజీ క్వశ్చన్ కదా, చూసిన వెంటనే ఆ సిరీస్ చూసిన వెంటనే ఎవరైనా సరే ఆన్సర్ చేస్తారు. అక్కడ చూడడానికి స్క్వేర్స్, క్యూబ్స్ ఏం కనిపిస్తున్నాయి, ఏం లేదు. అప్పుడు ఏం చేస్తాం? డిఫరెన్సే కదా చూస్తాం. ఎంత తగ్గింది? 87 నుంచి 76కి -11 అయిందా? ఇది -9 అయిందా? ఇది -7 అయిందా? ఇది -5. చూడండి, 11, 9, 7, 5 అంటే నెక్స్ట్ ఏం అవ్వాలి? -3 అవ్వాలి. సో 55 - 3 52 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. విద్యతేజ, శైలు, ప్రవీణ్, లోకేష్, పూజ, తిరు, వెరీ గుడ్.
18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండిటికి అదే రిలేషన్ ఉందంటున్నారు, ఈ రెండిటికి కూడా అదే రిలేషన్ ఉందంటున్నారు. సో ఇక్కడ ఏమైంది, 8 32 చూసిన వెంటనే క్లియర్గా చెప్పొచ్చు ఏంటి, 4 టైమ్స్ ఉంది. ఇలాగే ఇది ఎన్ని టైమ్స్ ఉంది, 10 టైమ్స్ 180 కదా, అంటే ఒకటి 180లోంచి 18 తీసాను అంటే 9 టైమ్స్ ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి, 8 నుంచి 4 ఎలా వచ్చి ఉండొచ్చు, బై 2, 18 నుంచి 9 బై 2, సో 16/2 8. ఆ 8ని మల్టిప్లై చేయాలి 16కి, సో 128 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. 18th క్వశ్చన్ ఎవరు చెప్పారు ఫస్ట్, గణేష్, విద్యతేజ, నరసింహ, మధు, శైలు, ఊర్మిళ, తిరూప్, వాణి. వెరీ గుడ్ అండి. ఐ నీడ్ మ్యాథ్స్ క్లాస్ ఫుల్. మ్యాథ్స్ కూడా మనం క్లాసెస్ చేస్తున్నాం ఈవినింగ్ 5 o'clockకి. మీకు ఒకవేళ క్లాసెస్ కావాలి అంటే మన యాప్లో, జీజేపీ తెలుగు యాప్లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఉన్నాయి. ఓన్లీ 500 రూపీస్, 6 months వ్యాలిడిటీ. ఓకేనా. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో 19th క్వశ్చన్ చూడండి. అమిత్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వై అండ్ డ్రైవ్స్ 8 kilometers టువర్డ్స్ నార్త్. సరే ఒకసారి డైరెక్షన్స్ అయితే వేసేద్దాం. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. అమిత్ వచ్చేసి వై అనే బిందువు నుండి ఉత్తరం వైపు 8 kilometers ప్రయాణించారంట. సో ఇది వై. చూడండి ఇప్పుడు వస్తుందా, ఓకే అండి. ఇప్పుడు వాయిస్ ఓకేనా? ఓకే. సో 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇంటర్నెట్ ప్రాబ్లం అండి, సారీ. ఈ ఇంటర్నెట్స్ అప్పుడప్పుడు ఇలానే వర్క్ అవుతుంటాయి. మరి ఇప్పుడు మొబైల్ నెట్తో కనెక్ట్ చేశాను, మరి చూద్దాం ఇది ఎలా ఉంటుందో. 17 నుంచి 20కి వెళ్ళిపోయారా? మధ్యలో ఏం క్వశ్చన్స్ రాలేదండి. 18 19 ఏమీ రాలేదా? ఎయిటీన్ 19 ఆల్రెడీ ఆన్సర్ చేశారు కదా. 19th క్వశ్చన్ చూశారు కదా అందరూ. యా, 19th క్వశ్చన్ అందరూ ఆన్సర్ చేశారు. 3 kilometers టువర్డ్స్ ద ఈస్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఏం చెప్తున్నారు, 6 cousins ఉన్నారంట, డిఫరెంట్ ఏజెస్ ఉన్నారంట, ఒక్కొక్కరు వేరు వేరు వయస్సు ఉందంట. పి వయస్సు కేవలం ఒకరికంటే మాత్రమే ఎక్కువ అన్నారు. సో ఇప్పుడు చూడండి, 6 members కదా, 1 2 3 4 5 6. చూసుకోండి, ఇది ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని పైన వేద్దాం. ఓకేనా. ఇక్కడ ఏం చెప్తున్నారు, పీస్ ఏజ్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఓన్లీ 1 cousin. పీ వయసు ఒకరికంటే మాత్రం ఎక్కువ అండి, అంటే ఖచ్చితంగా పీ సెకండ్ ప్లేస్లోనే కదా ఉంటారు కింద నుంచి, అవునా, ఒకరికంటే ఎక్కువ. క్యూ వయసు ఎస్ మరియు పీ కంటే ఎక్కువ, కానీ ఆర్ వయసు కంటే ఎక్కువగా ఉండదు అన్నారు. క్యూ వచ్చేసి ఎస్కి పీకి పైన ఉంటారంట. క్యూ వచ్చేసి ఎస్కి పీకి పైన ఉంటారు, కానీ ఆర్ కంటే కిందన ఉంటారు. సరే చూద్దాం. అంటే ఈ 4 క్యూఎస్ అయితే వస్తారు అని అర్థమైంది. ఆర్ ఏమో పైన వస్తారని అర్థమైంది. క్యూ ఏమో కిందన వస్తారు, ఆ కిందన ఎస్ అయితే వస్తుందని అర్థమైంది. అవునా. సరే చూద్దాం. నెక్స్ట్ ఏం చెప్పారు, ఎస్ ఏజ్ ఈజ్ ఇమీడియట్లీ మోర్ దాన్ పీస్ ఏజ్. చూసుకోండి, ఎస్ వచ్చేసి పీ కంటే వెంటనే ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎస్ని అక్కడ ప్లేస్ చేసాం, పీకి పైన వెంటనే. ఆర్ ఈజ్ యంగర్ దాన్ యూ అన్నారు. యూ కంటే ఆర్ ఇయర్స్ తక్కువ అనేసారు. ఇంకేమవుతుంది, యూ ఎప్పుడు పైన ఉంటారు కదా ఆర్ పైన, అంటే యూ ఆర్ క్యూ అవ్వాలి, అంతేనా? ఇంకో ఛాన్స్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. టీ ఈజ్ ది యంగెస్ట్ అని మళ్ళీ చెప్తున్నారు క్లియర్గా. ఇంకేముందండి, హూ ఈజ్ ద ఓల్డెస్ట్ అంటున్నారు. అందరికంటే ఓల్డెస్ట్, అందరికంటే పెద్దవాళ్ళు ఎవరు? యూ పెద్దవాళ్ళు అవుతారు. ఓకేనా. నో ఆడియో అంటున్నారు, ఆడియో రావట్లేదండి. ఆడియో వస్తుందా, సౌండ్?
వెరీ గుడ్. యూ అని చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్లియర్ అంటున్నారు. వెరీ గుడ్. 21st క్వశ్చన్ ఆన్సర్ చేసేయండి. ఓకే అండి. ఓకే, 21st క్వశ్చన్ ఏం చెప్పారు? స్క్వేర్ టేబుల్లో ఉన్నారంట అండ్ మధ్యలోకి చూస్తున్నారంట. ఓకేనా? కొందరు మూలలో కూర్చున్నారు, అంటే కొంతమంది కార్నర్స్లో కూర్చున్నారు, కొంతమంది సెంటర్లో కూర్చున్నారంట. కరెక్ట్గా స్క్వేర్ అంటే మనం ఇలా స్క్వేర్ వేసుకుంటాం. కొంతమంది మధ్యలో కూర్చున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 కరెక్ట్గా 8 మెంబర్స్ ఉన్నారుగా. సో 8 మెంబర్స్ అంటే ఇలాగే మనం తీసుకుంటాం. 8 కార్నర్స్, 4 కార్నర్స్, 4 సెంటర్స్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సిట్టింగ్ అట్ ద కార్నర్, సమ్ ఆఫ్ దెమ్. ఓకే, W is on the immediate left of J but not an immediate neighbor of P or R. చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ మొత్తం చదవాలి, ఎందుకంటే ఎవరినైనా కార్నర్ కానీ సెంటర్ కానీ చెప్పారా చెప్పలేదా? చెప్పలేదు అనుకోండి, మనం ఇంకా కార్నర్ సెంటర్ గురించి ఆలోచించకుండా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? T is on the immediate right of L. N has R and T has immediate neighbors. V is immediate neighbor of R. Who is sitting to... చూడండి ఎవరైనా సరే ఎవరి గురించి కూడా కార్నర్లో కూర్చున్నారని కానీ సెంటర్లో కూర్చున్నారని కానీ వీళ్ళు ఏం చెప్పలేదు. చెప్పలేనప్పుడు ఏం చేయొచ్చు? డైరెక్ట్గా సాల్వ్ చేసుకోవచ్చు, ఎవరిని ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు ఫస్ట్ నుంచి. సో చూడండి, ఇప్పుడు W ఈజ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ J అన్నారండి. సో W వచ్చేసి J యొక్క తక్షణ ఎడమవైపున ఉన్నారంట. W Jకి తక్షణ ఎడమవైపున ఉన్నారు. సో ఇక్కడ మనం Wని సెంటర్లో తీసుకున్నాం. అదే చెప్తున్నాం, సెంటర్లో అయినా తీసుకోండి లేదా కార్నర్లో అయినా తీసుకోండి, మీ ఇష్టం, ఒకటే ఆన్సర్ వస్తుంది మీకు. ఓకేనా? కానీ ఈ Pకి Rకి పక్కన అయితే లేరంటండి W. సో W పక్కన P కానీ R కానీ రారు అన్న విషయం అయితే మనకు అర్థమైంది. సరే, నెక్స్ట్ ఏం చెప్తున్నారు? T ఈజ్ ఆన్ ది ఇమీడియట్ రైట్ ఆఫ్ L. T వచ్చేసి Lకి తక్షణ కుడివైపున ఉన్నారంట. T వచ్చేసి Lకి తక్షణ కుడివైపున ఉన్నారు. సరే, Lకి కుడివైపున T ఉన్నారు. ఇక్కడ నేను వేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కడ ప్లేస్ చేయాలో ఇంకా తెలియట్లేదు మనకి. నెక్స్ట్, T ఈజ్ ఆన్ ది ఇమీడియట్ రైట్ ఆఫ్ L. అయిపోయింది. N has R and T as his immediate neighbors. చూడండి, Nకి R T ఇమీడియట్ నైబర్స్ కింద ఉన్నారంట. అంటే ఆటోమేటిక్గా N ఇక్కడ ఉంటేనే కదా, అప్పుడే కదా ఇక్కడ R వస్తారు, అంతేనా? ఇంకో ఛాన్స్ ఏమైనా ఉందా? Nకి పక్కన R T ఉండాలంటే ఇంకో ఛాన్స్ ఏం లేదు కదా. Tకి పక్కన ఇప్పుడు N ఉండాలి, N పక్కన R ఉంటారు, అంతేనా? నెక్స్ట్, V ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ R అన్నారు. సో Rకి పక్కన వెంటనే V ఉంటారన్నారు. సో మొత్తం అయినా 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇక్కడేమో 5 వచ్చారు. కానీ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఇంకా మిగిలిపోయింది ఎవరు? P మిగిలిపోయారండి. ఇప్పుడు Pని ఇప్పుడు ఇక్కడ 5 వచ్చారా, మనం ఇక్కడి నుంచి ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఇది మిగిలిపోద్ది, అప్పుడు ఇక్కడ P వస్తుంది. కానీ ఇక్కడ P రావడానికి ఛాన్స్ ఉందా? W పక్కన P కానీ R కానీ రాకూడదు అని చెప్పేశారు కదా. సో అంటే ఇక్కడ Pని వేయలేము, అంటే ఆటోమేటిక్గా Pని అప్పుడు ఇక్కడే మనం వేయగలం. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూస్గా తెలుసు, RLTNRV వీళ్ళు ఈ వరుసలో ఉన్నారని మనకు తెలుసు. కాబట్టి Pని ఇక్కడ మనం వేయలేం, కాబట్టి అందుకని Pని ఇక్కడ వేసాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నారు? ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ P ఎవరు ఉన్నారు అన్నారు? లెఫ్ట్ ఆఫ్ P J ఉన్నారు. ఓకేనా? సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్వశ్చన్ క్లియర్గా కనిపించలేదు అంటున్నారు. సెట్టింగ్స్లో క్వాలిటీ అయితే మీరు ఇంక్రీజ్ చేయొచ్చండి, అప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది క్వశ్చన్. ఓకే, చాలా తక్కువ మంది అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్టున్నారు J అని. చాలామంది ఆన్సర్ కూడా చేయలేదు. గణేష్ వెరీ గుడ్, రమ్మి, గాయత్రి, ఊర్మిళ, శైలు వెరీ గుడ్ అండి, వాణి వెరీ గుడ్. 22nd క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి. ఇంక లాస్ట్ 4 or 5 క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. ఫాస్ట్గా చేసేయండి. ఇప్పుడు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి దీన్ని. 3 4 4 6 12
15 క్వశ్చన్ మార్క్ 49 196 201. ఇది బాగా చూస్తే మనకి ఇప్పుడు 196 201 టైమ్స్ ఉంది. 12 15 ప్లస్ 3 ఉంది. 6 12 ఇంటూ 2 4 6 ప్లస్ 2 ఇక్కడ ఇంటూ 1 ఇది ప్లస్ 1. బాగా అబ్జర్వ్ చేయండి ఏమైంది ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 3 అవ్వాలి. తర్వాత ఏమవుతుంది అప్పుడు ప్లస్ 4 అవుతుంది. సరిపోయింది లేదా? 15 ఇంటూ 3 45. 45 ప్లస్ 4 49. సరిపోయింది ఎగ్జాక్ట్గా. సో ఆన్సర్ ఏమవుతుంది 45 అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? చూడండి క్వశ్చన్స్ జాగ్రత్తగా మొత్తం అన్నీ సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 4 ప్లస్ 5 ఆ నెక్స్ట్ ఇంటూ 5 అలా వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలామంది రాంగ్ ఆన్సర్స్ అయితే ఇచ్చారు. వై? ఎందుకు? ఈజీ క్వశ్చనే కదండి. థర్డ్ క్వశ్చన్. లోని నార్త్ వైపు చూస్తున్నారంట. ఎక్స్ ఈజ్ స్టాండింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ బట్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్. ఏమంటున్నారు? ఎక్స్ అనేది వైకి తక్షణం ఎడం వైపున, ఆర్కి కుడివైపున నిలబడి ఉన్నారంట. ఆర్కి కుడివైపున, డబ్ల్యూకి ఎడం వైపున ఉన్నారంట ఎక్స్. ఓకే. జెడ్ ఈ స్టాండింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. జెడ్ వచ్చేసి ఆర్కి తక్షణమే ఎడం వైపున ఉన్నారంట. ఓకే. దేర్ ఈజ్ ఓన్లీ 1 person టు ది లెఫ్ట్ ఆఫ్ పి. పీకి ఎడం వైపున ఒకరు మాత్రమే ఉన్నారంట. సరే, పి ఎక్కడ ఉన్నారో ఇంకా మనకు తెలియదు కాబట్టి, అంటే ఎడ్జ్లో ఉన్నారని అర్థమైంది మనకి. కానీ ఎక్కడ అంటే ఇప్పుడు ఇంకా జెడ్కి పక్కనే ఉన్నారా, ఇంకొంచెం దూరంలో ఉన్నారా చూద్దాం. ఆ విషయాన్ని పక్కన పెడదాం. చివరిలో అయితే పి ఉన్నారు, ఆ పీకి ముందున ఒకరు ఉన్నారన్న విషయం అయితే మనకు తెలుసు. సరే, క్యూ ఈ స్టాండింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వై. ఓకే, ఇంకా దాన్ని కూడా మనం వేయలేం కదా అప్పుడే, అవునా? క్యూ ఈ స్టాండింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వై. ద పర్సన్ స్టాండింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఈజ్ ది ఓన్లీ పర్సన్ టు ది రైట్ ఆఫ్ వై. చూసుకోండి, వైకి పక్కన ఉన్న వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉన్నారని చెప్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏం చెప్పారు? క్యూ వచ్చేసి వైకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ ఉన్నారు. ఇప్పుడు మనకి ఇటు సైడ్ చూడండి, ఇప్పుడు చెప్తాను నేను. పి ఉన్నారు, పక్కన ఒకరు ఉన్నారని చెప్పారు. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే వై ఉన్నారని చెప్పారు. వైకి ఇమీడియట్ లెఫ్ట్ సైడ్ ఎవరున్నారన్నారు? క్యూ ఉన్నారన్నారు. క్యూని వేసాను. ఇప్పుడు ఇంకా మధ్యలో ఎవరైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ పాయింట్ చూడండి, ఓన్లీ 4 persons ఆర్ స్టాండింగ్ బిట్వీన్ పి అండ్ క్యూ. పీకి క్యూకి మధ్యన 4 వ్యక్తులు మాత్రమే నిలబడి ఉన్నారన్నారు. చూడండి, పీకి క్యూకి మధ్యన 1 2 3 4 4 ఉన్నారు. సరిపోయిందా? అంటే ఇంక మధ్యలో ఎవరు లేరు అని అర్థం. అంటే ఇంతే ఉన్నారని అర్థం, అవునా? సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారు? ఇఫ్ నో అదర్ పర్సన్ ఈ స్టాండింగ్ ఇన్ ద రో, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్? వరుసలో మరొకరు నిలబడకపోతే మొత్తం వ్యక్తుల సంఖ్య ఎంత? ఈ సర్కిల్స్ అంటే ఎవరో నించున్నారని చెప్తున్నారు కదా, వాళ్ళతో కలిపి చెప్పాలి. 1 2 4 6 3 9 అవుతుంది ఆన్సర్. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, కొంచెం టైం కూడా పట్టొచ్చు. బట్ అటెంటివ్గా ఉంటే ఈజీగా ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? వెరీ గుడ్. విద్యతేజ ఫస్ట్ గణేష్ చెప్పారు, తరుణ్ చెప్పారు, గణేష్ చెప్పారు, విద్యతేజ చెప్పారు. వెరీ గుడ్. ప్రవీణ్ గారు ఎండింగ్లో చెప్తానండి. ట్వంటీ-4th క్వశ్చన్ చూడండి. ఆల్ పిక్చర్స్ ఆర్ డ్రాయింగ్స్. అన్ని పిక్చర్స్ కూడా డ్రాయింగ్స్ అండ్ సో అన్ని పీలు ఎక్కడ ఉండాలి? డి లోపల ఉండాలి. నో డ్రాయింగ్ ఈజ్ క్యారికేచర్. ఒక్క డ్రాయింగ్ కూడా క్యారికేచర్ కాదంట, ఒక్క డ్రాయింగ్ కూడా. ఆల్ ఫిగర్స్ ఆర్ క్యారికేచర్స్. అన్ని ఫిగర్స్ క్యారికేచర్స్ అంట, అంటే ఎఫ్ లోపల ఉండాలి. సమ్ ఫిగర్స్ ఆర్ పిక్చర్స్. కొన్ని ఫిగర్స్ పిక్చర్స్ అంటున్నారు. ఎక్కడ? ఒక్కటి కూడా అవ్వదని చెప్పేస్తున్నారు కదా. కాదు. నో క్యారికేచర్ ఈజ్ పిక్చర్. అవును కదా, ఒక్కటి కూడా అవ్వదు. క్యారికేచర్ ఒక్కటి కూడా పిక్చర్ అవ్వదు. నో పిక్చర్ ఈజ్ ఫిగర్. ఒక్క పిక్చర్ కూడా ఫిగర్ అవ్వదు కదా.
అవును. సమ్ క్యారికేచర్స్ ఆర్ పిక్చర్స్ అసలు ఎక్కడ అవుతున్నాయండి? ఒక్కటి కూడా అవ్వట్లేదు. సో ఓన్లీ కన్క్లూజన్ 2 and 3 ఫాలో. అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. 24. వెరీ గుడ్ గాయత్రి. ఫాస్ట్గా ఉండాలి. ఏంటి ఇంత స్లోగా ఉన్నారేంటి అందరూ? సురేంద్ర, విద్యతేజ, వెరీ గుడ్. నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేసండి. ఈ క్వశ్చన్ వెంటనే ఇలా ఆన్సర్ దీనికి. ఇక్కడ ఒక్కటే చూసుకోండి, దేనికి కోడ్ అడుగుతున్నారు? దీనికి అడుగుతున్నారు కోడ్. దీనికి కోడ్ అడుగుతున్నారు. సింపుల్. ఇంకా అదొక్కటి చూస్తే ఆన్సర్ వచ్చేయాలి ఆ కండిషన్స్ చూసిన వెంటనే. చూసుకోండి, ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ సింబల్. మొదటి అంశం చిహ్నం అయితే, మొదటిది 5 కదా, చిహ్నం కాదు. సో ఫస్ట్ కండిషన్ అవసరం లేదు. మొదటిది బేసి సంఖ్య, లాస్ట్ది సరి సంఖ్య. అవుతుందా? ఫస్ట్ది ఆడ్, లాస్ట్ది ఈవెన్. అవును. సో అప్పుడు ఏంటి? మొదటి మరియు చివరి అంశాలు కాపీరైట్గా సంకేతం ఉన్నాయంట. అంటే ఫస్ట్ది లాస్ట్ది కాపీరైట్ సింబల్తో పెట్టాలి అంటున్నారు. ఆప్షన్స్ చూడండి, కేవలం ఆప్షన్ 4 మాత్రమే ఉంది. అలాగా ఆన్సర్ సింపుల్గా ఆప్షన్ 4 అని చెప్పేచ్చా, ఇంకేం లేట్ చేయకుండా. ఒకసారి కావాలనుకుంటే ఇక థర్డ్ కండిషన్ కూడా చూడొచ్చు. సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉండాలంట. ఎక్కడ ఉన్నాయండి పర్ఫెక్ట్ స్క్వేర్స్? లేవు కదా. ఓకే, సో నెక్స్ట్ 26th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నెట్ డిస్కనెక్ట్ అయిన తర్వాత నుంచి చాలా తక్కువ మంది ఉన్నారు. వై? వెరీ గుడ్. సురేంద్ర, శైలు, ఉమా, ఊర్మిళ, విద్యతేజ, ప్రవీణ్, సునీల్, వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంకా ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి. 6 ఫ్రెండ్స్ ఉన్నారంట. పీ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ బోత్ ఎన్ అండ్ ఆర్. పీ వచ్చేసి ఎన్కి ఆర్కి ఇద్దరికి పక్కన ఉన్నారంట. సో పీ మధ్యలో ఉంటారు. ఇటు ఎన్ కానీ ఇటు ఆర్ కానీ ఇటు మారుతారు ఎవరో ఒకరు. ఇటు ఎన్ ఉంటే అటు ఆర్ ఉంటారు, అటు ఆర్ ఉంటే ఇటు ఎన్ ఉంటారు. సరే. క్యూ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ బోత్ ఎం అండ్ ఓ. క్యూ వచ్చేసి ఎంకి ఓకి వెంటనే ఉన్నారంట. సో క్యూ మధ్యలో ఉంటే ఇటు ఎం కానీ ఇటు ఓ కానీ ఉంటారు, లేదా ఇటు ఓ ఉంటే ఇటు ఎం ఉంటారు. సరే, ఇప్పుడు ఏమంటున్నారు? ఎన్ ఈజ్ నాట్ సీటెడ్ అట్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఓ. ఎన్ అనేవారు ఓ యొక్క ఏ వైపున కూర్చోలేదంట. చూడండి, ఓ పక్కనైతే ఎం రారంటండి, ఎన్ రారంటండి. ఓ పక్కన ఎన్ రారంట. ఇప్పుడు చూడండి ఒకసారి చెప్తాను. ఎన్ పి ఆర్, ఓకేనా? ఓ ఏంటి క్యూ ఎం అని అనుకుందాం ప్రెజెంట్. వీళ్ళిద్దరూ ఇంటర్చేంజ్ అవ్వచ్చు, మారచ్చు. వీళ్ళిద్దరు కూడా మారచ్చు. ఇప్పుడు సర్కిల్లో కూర్చోబెట్టాలి కదా. ఇలాగే సర్కిల్లో కూర్చోబెట్టాను అనుకోండి, ఇక్కడ ఓ పక్కన ఎన్ వచ్చేస్తారు. అవునా? ఇప్పుడు ఇలాగే సర్కిల్లో కూర్చోబెట్టాను అనుకోండి, ఓ పక్కన ఎన్ వస్తారు. కానీ ఓ పక్కన ఎన్ రాకూడదు అంటున్నారు కదా. సో దీన్ని మార్చాలి. సో ఇటు ఆరు ఇటు ఎన్ పెడతా, ఓకేనా? ఇటు ఆరు ఇటు ఎన్ పెడతా. అప్పుడు ఏమైంది? ఓ పక్కన రారు కదా, ఓకేనా? ఇప్పుడు సరిపోయింది కదా. సర్కిల్లో ఇలా కూర్చోబెట్టచ్చు. ఇప్పుడు ఎం పక్కన ఎవరు కూర్చున్నారు అంటున్నారు? ఎం పక్కన క్యూ సో క్యూ అయితే లేరు కాబట్టి నెక్స్ట్ ఎన్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? వెరీ గుడ్. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. 27th క్వశ్చన్. ఓకే, దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ అండి. సో అందరూ ఆన్సర్ చేయండి. లాస్ట్ క్వశ్చన్. వెరీ గుడ్. విద్యతేజ, హేమ, ఊర్మిళ, మహి, సురేంద్ర, సుమన్, రమ్మి, సునీల్, వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. హౌ మెనీ సచ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ దేర్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అన్ ఆడ్ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై అన్ ఆడ్ నెంబర్? ఒక బేసి సంఖ్యతో వెంటనే ముందుగాను
ఒక బేసి సంఖ్యతో వెంటనే తర్వాతను ఉన్న అటువంటి ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయి? తెలుగు క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సింపుల్గా ఏం చెప్తున్నారంటే సరి సంఖ్యకి ముందున వెనకన ఇటు బేసి సంఖ్య. ఓకేనండి, ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందండి. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్ ఆన్సర్ చేసేయండి. ఫైనల్ క్వశ్చన్ ఏంటి? ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, అటు ఇటు ఆడ్ నెంబర్స్ ఉండాలంటే ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయి, అటు ఇటు బేస్ సంఖ్యలు ఉండాలంటున్నారు. సో ఫస్ట్ చూడండి, 6 ఉంది ఇక్కడ, అటు ఇటు ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఎస్, సో 1. ఇక్కడ 6 ఇటుపక్క ఈవెన్ నెంబర్ ఉంది. 8కి లేదు, 2కి లేదు, 5కి 5కి ఎందుకు? ఈవెన్ నెంబర్స్ మాత్రం చూసుకోవాలి, సరి సంఖ్యలు మాత్రమే. 2కి ఎస్, ఇటు 3 ఇటు 5 ఉన్నాయి. 8 లేదు, 6 లేదు, 2 లేదు. 4కి ఎస్, ఇటు 2 లేదు, 4 లేదు. 8కి ఇటు. సో మొత్తం 4 ఉన్నాయి. ఓకేనా? సో 27 ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది, అంటే 4 అవుతుంది అన్నమాట ఆన్సర్. వెరీ గుడ్ సునీత, హేమ, ప్రవీణ్, వెరీ గుడ్ అండి. ఓకే, ఇంటర్నెట్ ప్రాబ్లం అయితే ఈరోజు బాగా ఇబ్బంది పెట్టింది మనల్ని. చూస్తానండి, కనెక్షన్ ఏమైనా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అప్పుడప్పుడు ఇలా అవుతుంది మరి. సో లెట్ us see. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈరోజు బాగా ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది యాక్చువల్లీ. 19th 1 అంటున్నారు. ఓకే, చూడండి, ఫస్ట్ ఏం చేశారంట, పాయింట్ వై నుంచి మొదలు పెట్టారంటే ఇది వై అనుకుంటున్నాం అండి, ఇది వై పాయింట్. ఓకేనా? ఇక్కడ నుంచి నార్త్కి వెళ్ళారంట, 8 పంపించాం. రైట్ టర్న్ తీసుకున్నారు 12, మళ్ళీ రైట్ తీసుకున్నారు 11, మళ్ళీ రైట్ తీసుకొని 15 వచ్చారు. చూసుకోండి, ఇక్కడ 8 వెళ్ళారా, మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు ఇది 11 కాబట్టి 8 కంటే ఎక్కువ రావాలన్నమాట. ఓకేనా? ఆ డిస్టెన్సెస్ దీంతో కంపేర్ చేసుకొని తీసుకెళ్ళాలి, అంతేగాని మీరు అటు ఇటు చేయకూడదు. ఓకేనా? సో ఇప్పుడు ఇటు నుంచి 15 అన్నారు, ఇది మొత్తం 12 కదా, సో 12 కంటే ఎక్కువ ముందుకు తీసుకెళ్ళాలి. ఓకేనా? సో ఇక్కడ 12 అయితే ఇది అప్పుడు 3 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చెప్పారు, లాస్ట్కి ఇలాగా జెడ్కి వచ్చారు. జెడ్కి వచ్చినప్పుడు జెడ్ నుంచి వైకి వెళ్ళాలంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలన్నారు. 3 కదా డిస్టెన్స్ ఉంది, 3 కిలోమీటర్స్ ఈస్ట్ వైపు వెళ్ళాలి అనేది ఆన్సర్. ఓకేనా? వెరీ గుడ్ అండి గణేష్ గారు, బట్ 27కి 27 కంపల్సరీగా రావాలి. ఓకేనా? సో ఓకే అండి, అయితే ఈ ఇంటర్నెట్ సంగతి ఏంటో చూద్దాం. సారీ ఒకవేళ డిస్టర్బ్ అయితే మాత్రం. అడగండి సునీత గారు, డౌట్స్ ఏమైనా ఉంటే ఫాస్ట్గా అడగచ్చు, జస్ట్ ఒక 2 minutes. ఏంటండి మళ్ళీ బఫరింగ్ అని పెడుతున్నారు? సీటింగ్ ప్లేసెస్ లెఫ్ట్ అండ్ రైట్ కన్ఫ్యూజింగ్ ఉందంట. ఇప్పుడు చూడండి, సీటింగ్ సర్క్యులర్ సీటింగ్ అనుకోండి, లోపలికి చూస్తున్నాం అనుకోండి, లోపలికి ఇటు లెఫ్ట్ సైడ్ అవుతుంది కదా, ఇదే కదా లెఫ్ట్. లోపలికి చూసేటప్పుడు మిమ్మల్ని మీరు ఊహించుకోండి, ఇలాగ ఇటు ఎడం వైపు అవుతుంది, ఇది కుడి వైపు అవుతుంది, రైట్ సైడ్ అవుతుంది. మీరు ఎక్కడ కూర్చున్నా సరే క్లియర్గా మిమ్మల్ని మీరు చూసుకోవాలి, అక్కడ ఏది ఎడం వైపు అవుతుంది, మీరు లోపలికి చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, బయటకు చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందని. ఓకేనా?
క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అని. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇప్పుడు లోపల కూర్చున్నప్పుడు లెఫ్ట్ రైట్ మారుతాయి, బయటకు కూర్చున్నప్పుడు లెఫ్ట్ రైట్ మారుతాయి, అలా అనమాట. ఓకేనా సార్? బాక్స్లో నెంబర్ మిస్సింగ్వి ఉంటాయి కదా సార్, అవి ఒకసారి చెప్పరా? బాక్స్లో నెంబర్ తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో చెప్తామండి. ఓకేనా? 21st క్వశ్చన్ అన్నారు, ఏంటి 21st క్వశ్చన్? ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు చూడండి సరే ఈ క్వశ్చన్తో ఇంక మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సో ఒక స్క్వేర్ సీటింగ్ అన్నారు, ఒక స్క్వేర్లో కూర్చుంటున్నారు అన్నారు. ఓకే, అందరూ సెంటర్కి చూస్తున్నారు అన్నారు. సరే 8 మంది ఉన్నారు కాబట్టి 4 కార్నర్స్లోని 4 సెంటర్లోని మనం కూర్చోబెట్టాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? W ఈజ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ J బట్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ PRR అన్నారు. సరే W గురించి ప్రస్తుతానికి పక్కన పెట్టండి. T ఈజ్ ఆన్ ది ఇమీడియట్ రైట్ ఆఫ్ L అన్నారండి. T వచ్చేసి Lకి ఇమీడియట్ రైట్లో ఉన్నారంట. సో ఇప్పుడు Tని ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం మొత్తం క్వశ్చన్ చదివాం కదా, కార్నర్లో కానీ సెంటర్లో కానీ ఎవరిని కూర్చోబెట్టలే. సో T ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ L అన్నారు కాబట్టి ఇమీడియట్ రైట్ ఆఫ్ L అన్నారు T. సో Lకి ఇమీడియట్ రైట్లో T ఉన్నారు. ఓకేనా? ఇది సరిపోయిందా? నెక్స్ట్ ఏం చెప్పారు? N హ్యాస్ R అండ్ T హ్యాస్ ఇమీడియట్ నేబర్స్. Nకి R T ఇమీడియట్ నేబర్స్గా ఉన్నారంట. సో N ఇక్కడ వేసుకుంటే T ఇక్కడ ఉన్నారు, R ఇక్కడ ఉన్నారు, ఇమీడియట్ నేబర్స్. ఓకేనా? V ఈజ్ ద ఇమీడియట్ నేబర్ ఆఫ్ R. సో ఇటుపక్క ప్లేస్ లేదు కాబట్టి V ఇటుపక్క ఉంటారు. ఇది ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పారు? ఫస్ట్లో వదిలేసాం కదా, ఏంటి? W వచ్చేసి ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ J ఉన్నారంట. W ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ J ఉన్నారు, కానీ Pకి కానీ Rకి కానీ నైబర్ కాదు. సో ఇంకా మిగిలింది అయితే P మూడిట్లో ఎక్కడైనా రావచ్చు, కానీ మనకేం తెలుసు? W Jకి ఎడం వైపున ఉన్నారంట. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ J ఇక్కడ వచ్చారనుకోండి, ఎడం వైపున W వస్తారండి, అప్పుడు ఇక్కడ P రావాల్సి వస్తుంది, కానీ ఇక్కడ W పక్కన P రాకూడదు కదా. సో అంటే ఇక్కడ P ఉండకూడదు. సో ఇప్పుడు మనం చూసుకుంటే J ఇక్కడ వచ్చారనుకోండి, ఆటోమేటిక్ అంటే J ఇక్కడ వస్తే W ఇక్కడ వస్తారు, అవునా? అప్పుడు ఆటోమేటిక్గా P ఇక్కడ వస్తారు. సరిపోయిందా? ఇప్పుడు W పక్కన P లేదు, R లేదు, సరిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? Pకి ఎడం వైపున తక్షణం ఎవరున్నారు? Pకి ఎడం వైపున తక్షణం J ఉన్నారు. ఓకేనా? ఎలా అయినా ఆన్సర్ చేయొచ్చు, మనకు వస్తుంది. ఓకేనా? సో ఓకే అండి, అయితే మనం రేపు ఈవినింగ్ 5 o'clockకి చూసుకోండి. ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటలకి మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది, అండ్ రాత్రి 8 గంటలకి మనకి రీజనింగ్ క్లాస్ ఉంటుంది. ఓకేనా? సో రేపు ఈవినింగ్ 5 మ్యాథ్స్ క్లాస్లో కలుద్దాం. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.